ఈ ఎండాకాలంలో ఎంతో హెల్తీగా ఎటువంటి షుగరు బెల్లం వాడకుండా కోకోనట్ ఐస్ క్రీమ్ని 5 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్లో కొంచెం వాటర్ వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ని ఒక స్ట్రైనర్లో వడగట్టుకొని మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ మిల్క్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న ఒక 15 జీడిపప్పుని దీంట్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక బనానాని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్లో మనం బెల్లం కానీ షుగర్ కానీ వాడట్లేదు కాబట్టి కొంచెం హనీ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక కొబ్బరి చిప్పలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ మీద సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని 8 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 గంటలు అయిన తర్వాత ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ని ఈ సమ్మర్లో మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.